అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే మనం ఏ ఆఫీస్‌కి వెళ్ళినా, ఎక్కడికి ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నా గానీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. కాబట్టి ఇకపై ఆధార్ కార్డ్ జిరాక్స్ లేదని, ఆధార్ కార్డ్ లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక ఆధార్ కార్డ్ అవసరం లేదు. త్వరలో కొత్త యాప్ రాబోతుంది. ఫేషియల్ రికగ్నైజ్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ ఫీచర్లతో రూపకల్పన ప్రకటించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. కాబట్టి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు నిజంగా. ఇక ఆధార్ కార్డు జేబులో పెట్టుకోనక్కర్లేదు. క్యూఆర్ కార్డుతో తక్షణమే వెరిఫికేషన్, మన పనులు చకచక అయిపోయే అవకాశం ఉంది. ఇక జిరాక్స్ షాప్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక మంచి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై దీన్ని ఆధార్ కార్డుని ఎక్కడికి కూడా తీసుకెళ్లిన అవసరం లేకుండా ఉపకరించే సరికొత్త ఆధార్ యాప్ను ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం అయితే ఆవిష్కరించారు. ఇక క్యూఆర్ కోడ్తో తక్షణమే వెరిఫికేషన్ పూర్తవుతుంది. రియల్ టైమ్ ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఈ యాప్లో ఉంటాయి. ధృవీకరణను పరిశీలించే చోట ఆధార్ తనిఖీ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని మన ఆధార్ యాప్తో స్కాన్ చేస్తే మన ధృవీకరణ అయిపోతుంది. ఇప్పుడు యూపీఐ చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టే, ఇప్పుడు మనం ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే చేసినప్పుడు ఎలా మనం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తున్నామో అలాగే కూడా ఇది ఆధార్ కార్డును కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఇది పూర్తయిపోతుంది. ఈ సురక్షితంగా అత్యంత సులువుగా ఆధార్ తనిఖీ జరుగుతుందని చెప్పేసి ఎక్స్లో వైష్ణవ్ అయితే పోస్ట్ చేశారు. ఒక్కసారి బీటా పరీక్షలు పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ ఆధార్కు సంబంధించి క్యూఆర్ కోడ్ యాప్ అయితే అమల్లోకి వస్తుంది. ప్రజలు తమ వ్యక్తిగత ఫోన్ ద్వారా కూడా తమ గుర్తింపును భద్రంగా షేర్ చేసుకోవచ్చని వైష్ణవ్ అయితే వివరించారు. ఇది ఒక నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక జిరాక్స్ ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సరళతరమైనటువంటి విధానాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రభుత్వ పథకాల్లో వెంటనే ప్రకటించి ప్రజలకు లాభం చేసే విధంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.